హాయ్. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆల్రెడీ నేషనల్ నెంబర్స్ కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది మనం పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోస్ లో తెలుసుకున్నాము. అయితే ఈ వీడియోలో హౌ టు ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ అనేది. సో మన నెంబర్స్ కనుక ఫ్రాక్షన్స్ అయితే అప్పుడు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది ఇప్పుడు మన టాపిక్. సో ఫ్రాక్షన్ నెంబర్స్ కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉందండి. యాక్చువల్ గా మన ఫ్రాక్షన్స్ అన్ని కూడా ఏ ఫామ్ లో ఉంటాయి? న్యూమరేటర్ బై డినామినేటర్ అనే ఫామ్ లో ఉంటాయి కదా. ఫ్రాక్షన్స్ ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ కావాలి అంటే మనం ఏం చేయాలి అంటే న్యూమరేటర్ వాల్యూస్ అన్నిటికీ కూడా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అదే విధంగా హెచ్సిఎఫ్ ఏమో డినామినేటర్స్ కి ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ కూడా మనం ఏం చేయాలి? న్యూమరేటర్ కి మాత్రమే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. తర్వాత డినామినేటర్స్ ఉన్న వాటన్నిటికీ కూడా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత ఆ రెండింటిని మనం డివైడ్ చేయాలన్నమాట. రెండు ఒకేలా ఉంటాయండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్. ఓకేనా? సో ఈ ఫార్ములాస్ ని కన్ఫ్యూజ్ అవ్వకుండా సో నేను చెప్పే విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఫస్ట్ న్యూమరేటర్ కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? సో ఎల్సిఎం షుడ్ మ్యాచ్ హియర్. అండ్ అలాగే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు న్యూమరేటర్ కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం. హెచ్సిఎఫ్ షుడ్ మ్యాచ్ హియర్. ఓకే, సో ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నప్పుడు ఇక్కడ మనం హెచ్సిఎఫ్ తీసుకోవాలి. న్యూమరేటర్స్ కి హెచ్సిఎఫ్ తీసుకున్నప్పుడు డినామినేటర్స్ కి ఎల్సిఎం తీసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే ఫార్ములా మీకు బాగా గుర్తుంది. ఓకేనా? ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం, ఇంకా క్లియర్ గా ఉంటుంది. రైట్? సో లెట్ us ఫైండ్ ఎల్సిఎం హియర్. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ తీసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ న్యూమరేటర్స్ ఏంటి ఫస్ట్ నోట్ చేసుకోండి. ఈ న్యూమరేటర్స్ మనం ఇక్కడ ఏం చేయాలి? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఆల్రెడీ మనం పార్ట్ 1 లో తెలుసుకున్నాం కదా ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. మోర్ దాన్ 2 ఉన్నప్పుడు సింపుల్ గా నేను ఒక ట్రిక్ చెప్పాను, అదేంటండి? 12, 15, 20 ఈ విధంగా తీసుకుందాం. ఓకేనా? 3 4s are 12, 3 5s are 15 అండ్ ఇది 20 అవ్వదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుందాం. 2 2s are 4, 5 as it is, 2 10s are 20. ఓకే, 2 1s are 2, 5, 2 5s are 10. ఓకే, సో ఇది ఫైనల్ గా 5 1s are 5 1s. ఓకే, సో మన ఎల్సిఎం ఏమవుతుంది? ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ దిస్. ఓకేనా? 3 into 2 into 2 into 5. ఓకే, అంటే 60 అనమాట. ఓకే, సో ఎల్సిఎం ఏమో 60. దేంది? న్యూమరేటర్ మాత్రమే 60 ఏంటో గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి? డినామినేటర్స్ కి. సో డినామినేటర్స్ ఏంటో తీసుకుందాం. సో డినామినేటర్స్ ఏంటంటే ఇక్కడ 7, 14, 21. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? 7, సో 7 కి ఫ్యాక్టర్స్ తీసుకుందాం. 7 1 జా 7. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 14 అంటే 7 2s are 14 అండ్ 21 కి ఏమొస్తుంది? 7 3s are 21. ఓకేనా? సో ఇక్కడ మనకి కామన్ గా ఏముందండి? ఒకటి 7, ఇంకొకటి 1. ఓకే, సో మనకి ఇక్కడ హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 7 into 1 that is equals to 7. Therefore LCM of fractions is equals to 60 by 7. Okay, so is it clear? Now we'll see HCF. సో అదే ఫ్రాక్షన్స్ కి మనం ఇక్కడ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఈ న్యూమరేటర్స్ కి మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ న్యూమరేటర్స్ కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? సో what are the factors of 12? 12 factors are 2 into 2 into 3 into 1. Okay, and 15 factors are 3 into 5 into 1. అండ్ అదే విధంగా 20 ఫ్యాక్టర్స్ ఏంటండి? 2 into 2 into 5 into 1. సో ఇక్కడ మూడిట్లోని కామన్ గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటండి? ఓన్లీ 1. రైట్? సో దట్ విల్ బి అవర్ హెచ్సిఎఫ్. ఓకే, సో హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ మనకి ఏమొచ్చింది? 1 వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనం ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ 7 కి 14 కి 21 కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, సో ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ అంటే వీటికే కదా చేయాలి. సో డైరెక్ట్ మెథడ్ తీసేసుకుందాం. 7, 14, 21 కి డైరెక్ట్ ఎల్సిఎం తీసేసుకుందాం. సో 7 1 జా 7, 7 2s are 14, 7 3s are 21. ఓకేనా? సో ఈ మూడు ప్రైమ్ నెంబర్సే కాబట్టి మన ఎల్సిఎం ఏమవుతుందండి? ఎల్సిఎం ఈక్వల్స్ టు 7 into 2 into 3 into 1. Okay, so LCM of denominator is 42. Therefore final గా మన HCF ఏమొచ్చిందండి? is equals to 1 by 42. So this will be our answer. Okay, ఇప్పుడు ఈ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసి మీకు వచ్చిన ఆన్సర్ నాకు కామెంట్ చేసి చెప్పండి. అదే విధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అవి కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. సో దట్ ఈస్ ఫర్ టుడేస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.